ఎపిసోడ్ 271 డ్రాగన్ హౌస్ కింగ్. నిరంజన్ రక్త చరిత్ర గురించి మళ్ళీ న్యూస్ రావడంతో నిరంజన్ మళ్ళీ కృతయుగ్ ని హెల్ప్ అడుగుతాడు. బట్ కృతయుగ్ హెల్ప్ చేయలేనని కరాఖండిగా చెప్పడంతో నిరంజన్ మిస్టర్ క్లోని రంగంలోకి దింపి శివని మర్డర్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఆ విషయం తెలిసిన అనురాధ నిరంజన్ కి ఫోన్ చేసి వాయిస్తుంది. అదేంటి, మన పైన పెద్దాయన ఏ డెసిషన్ తీసుకోలేదు. మీరు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం ఆయన్ని ధిక్కరించినట్లుగా అవుతుంది కదా. ఆయన ఏ డెసిషన్ తీసుకునే ముందైనా మాకు చెప్పాలి కదా. నేను లాట్తో మాట్లాడతాను కదా అని నిరంజన్ పనుల వల్ల అసంతృప్తి చెందిన అనురాధ సీరియస్ గా అడిగింది. నిరంజన్ ఏం మాట్లాడలేక సైలెంట్ అయ్యాడు. నా ప్రభువు ఎప్పుడు నా మూమెంట్స్ ని అడ్డుకోలేదు. మీరేం చేయలేకపోయినప్పుడు నా ప్రభువు పనులను అడ్డుకోకూడదు. అసలు శివకి ఎలా ఎదురు వెళ్తావు? శివ పవర్ ఏంటో తెలుసా నీకు అని అన్నది అనురాధ మెహ్రా. నాకు తగినంత పరపతుంది. మీరు శివకి భయపడితే భయపడండి, నేను అతనికి భయపడి నా ఉనికిని కోల్పోలేను. ఆయన మిసెస్ మెహ్రా, శివపై రివెంజ్ తీర్చుకోవడమే మీ ఉద్దేశమని నాకు తెలుసు. అది జరగకపోతే మీరు మీ జీవితాన్ని కోల్పోతారని కూడా తెలుసు. కానీ మీరు ముందడుగు వెయ్యట్లేదు. నేను అలా కాదు. నాకు చెన్నై సిటీలో బిజినెస్ ఉంది. నా బిజినెస్ పోతే నేను భరించలేను. నేను శివకి మరణ శిక్ష వేశాను. అతడిని చంపాలని డిసైడ్ అయ్యాను. నా బిజినెస్ జోలికొస్తే నా వాళ్ళనే నేను ఊరుకోను. ఆఫ్టర్ ఆల్ ఆ శివెంత అని కోపంగా అన్నాడు నిరంజన్. అతను ఇండియాలోనే టాప్ 10 లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ లో ఒకడు. సంపద అతని ప్రాణం. అలాంటిది ఈ రోజు ఇంత పిరికిగా శివ లాంటి ఒక యువకుడి వలన ఎక్కడెక్కడో దాక్కోవాల్సి వస్తోంది. ఇలాంటివి అతను ఎప్పుడూ అనుభవించలేదు. వాట్, నువ్వు శివని చంపాలనుకుంటున్నావా? చంపగలననే అనుకుంటున్నావా? రాయల్ ఇంటెలిజెన్సీ మీద డిపెండ్ అయి నువ్వు శివని చంపగలననే అనుకుంటున్నావా అని నమ్మశక్యం కాని స్వరంతో అన్నది అనురాధ. నిరంజన్ సైలెంట్ గా ఉన్నాడు. మాట్లాడవేంటి నిరంజన్? అసలు శివ అంటే ఎవరనుకుంటున్నావు? శివని అసలు నువ్వు నేరుగా చంపగలనని అనుకుంటున్నావా? అది జరగని పని. ఆ శివని నేరుగా చంపటం ఎవ్వరి వల్ల కాదు. నువ్వు కేవలం అతడిని బ్రతికుండగానే పట్టుకోవాలి. లేదంటే పెద్ద ఆయన అతడి నుంచి పొందాలి అనుకుంటున్న సీక్రెట్స్ అన్ని తెలుసుకోవాలి. శివ చనిపోతే అతని సీక్రెట్స్ ఎలా దొరుకుతాయి? అవి దొరక్కపోతే ఇన్ని రోజులు చేసిన పోరాటానికి మీనింగే లేదు అని కోపంగా అన్నది అనురాధ మెహ్రా. శివ దగ్గర రహస్యాలున్నాయా అని ముఖం చిట్లించి అన్నాడు నిరంజన్. మెహ్రా మాటలు విన్న నిరంజన్ ఆమె వెనకున్న పెద్ద మనిషి ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం చేసుకున్నాడు. అసలు శివ రహస్యం ఏంటి? అసలు శివ నుంచి పెద్దాయన ఏం కోరుకుంటున్నారు అని అనుకున్న నిరంజన్, అసలు శివ వెనుకున్న రహస్యం ఏంటో చెప్పగలరా అని అనురాధని అడిగాడు. అదేంటో నాకు కూడా తెలియదు, కానీ ఆ రహస్యం పెద్దానికి చాలా ఇంపార్టెంట్. శివ దగ్గర నుంచి ఆ రహస్యం పొందగలిగితే పెద్దాయనకి ప్రపంచాన్ని ట్రాప్ చేసే పవర్ వస్తుంది. అంతేకాదు నిరంజన్, మీరు కేవలం ఇప్పటి వరకు చెన్నై సిటీలో లోకల్ ఇంపీరియర్ గా మాత్రమే ఉన్నారు. ఒకవేళ శివకి సంబంధించిన సీక్రెట్ లార్డ్కి దొరికితే మాత్రం, అది కూడా మీ వల్ల దొరికితే, మీరు పెద్దాయనని ఫాలో అవ్వచ్చు. అతని వెంటుండే గౌరవాన్ని ఆస్వాదించొచ్చు. అంతేకాదు ఎన్నో పవర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్లాన్ ని మా లార్డ్ చాలా కాలం నుంచి స్టార్ట్ చేశారు. ఈ శివ బాంబేలో కనిపించినప్పటి నుంచి ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. శివ యొక్క సీక్రెట్ ని పట్టుకోవడానికి నేను మొత్తం మెహ్రా ఫ్యామిలీని, నా అన్నయ్యని కూడా త్యాగం చేశాను. చూడు మిస్టర్ నిరంజన్, నువ్వెప్పటికీ ఇన్వెస్టర్ గా ఉండిపోవడానికి ఇష్టపడితే నేనేం చేయలేను. కానీ నువ్వు ఇండియన్ పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నీకు సుప్రీం పవర్ అండ్ కంట్రోల్ కావాలి. ఆ హోదా నువ్వు అనుభవించడమే కాదు, నీ వారసులు కూడా అనుభవించాలి. అది జరగాలంటే లార్డ్ వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అది జరిగిన రోజు చెన్నై సిటీలో మీ ఫ్యామిలీ తరతరాలు గ్రేట్ పవర్ ని కలిగి ఉంటుంది అని డీప్ వాయిస్ తో చెప్పడం ముగించింది అనురాధ. ఆమె చెప్పింది విన్న నిరంజన్ నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కళ్ళు తెరిచి, ఇదంతా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అని గంభీరంగా అన్నాడు నిరంజన్. అఫ్ కోర్స్, లార్డ్ ఈ విషయం మీకు చెప్పమని చెప్పారు. అంతేకాదు నువ్వు శివని తొక్కాలి అని అనుకున్నంతకాలం అతను అంతకు 100 రెట్లు ఎగిసి పడతాడు. అంతేకాదు నువ్వు ఇన్వెస్టర్ గా ఉండటానికి ఇష్టపడట్లేదని లార్డ్ కి తెలుసు. అంతేకాదు నువ్వు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వైపు అగైనెస్ట్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని కూడా ఆయనకు తెలుసు. నీకు సింగపూర్ లో ఉన్న లీ ఫ్యామిలీ గురించిన వాళ్ళ రాచరికం పరపతి గురించి తెలుసు కదా. వాళ్ళని ఎప్పుడు మెచ్చుకుంటూనే ఉంటావు కదా. సేమ్ అలానే చెన్నై సిటీలో మీరు రాజకుటుంబంలోకి మారాలని నీకు అనిపించడం లేదా? ఈ చెన్నై సిటీని నీ సొంత ఇంపీరియర్ గా మార్చే శక్తి పెద్ద ఆయనకి మాత్రమే ఉంది. చెన్నై సిటీ మీదే, నువ్వే రాయల్ గా ఏలేయొచ్చు అని అన్నది అనురాధ. నిరంజన్ వేగంగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని ఫేస్ ఎర్రగా మారిపోయి అతని గుండె స్పీడ్ గా కొట్టుకుంటోంది. అతని మనసులో ఏ ఆలోచన నిలవడం లేదు. నేను ఇప్పటికే చాలా రిచెస్ట్ పర్సన్ని. నా దగ్గర లక్షల కోట్ల సంపద ఉంది. అలాంటప్పుడు నేనెందుకు ఈ మిస్టీరియస్ పర్సన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి? ఉన్నదాన్ని పోగొట్టుకుని ఇలా లేని దానికోసం ఎందుకు ఎగబడాలి అని అతనికి అనిపిస్తోంది. ఆ వెంటనే, ఇప్పుడు చెన్నై సిటీలో మెల్లగా నా పవర్ ని కోల్పోబోతున్నాను. కానీ ఈ క్రైసిస్ కంటే ముందు నా అనుమతి లేనిది చెన్నై సిటీలో ఏం జరగలేదు. ఇక పెద్ద ఆయన చెప్పినట్లు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుంది. కానీ నా తర్వాత నా కొడుకులు అంతే రేంజ్ లో నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతే, దానికి బదులు నేనే ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటే, మిస్సెస్ అనురాధ మెహ్రా చెప్పినట్లు ఇంతకుముందు ఈ పెద్దవాళ్లతో ఒప్పందం కూడా ఇదే కదా అని అనుకున్న నిరంజన్, నిజంగానే పెద్ద ఆయన చెప్పారా
ఈ శివ ప్రాబ్లం సాల్వ్ అయితే నా ఇండిపెండెంట్ కింగ్డమ్ ని వెంటనే ప్లాన్ చేస్తారా అని డీప్ వాయిస్ తో ఆశగా అడిగాడు నిరంజన్. ఇది స్వయంగా పెద్దాయన నాకు చెప్పాడు. ఖచ్చితంగా మీకంటూ ఒక సొంత ఇంపీరియర్ ఏర్పడుతుంది. నా మాట నమ్మకపోతే మనం నేరుగా వెళ్ళి ప్రభువుని అడుగుదాం అని అన్నది అనురాధ. గుడ్, నేను మరోసారి క్లోతో మాట్లాడతాను అని అన్నాడు నిరంజన్. గుర్తుంచుకోండి మిస్టర్ నిరంజన్, మీరు శివని ఫైండ్ అవుట్ చేయడానికి రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పంపండి. ప్రాబ్లం లేదు. అయితే మీరు అనుమతి లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పెద్ద ఆయనకి చెప్పకుండా ఏ పని చేయొద్దు. అదే చేస్తే ఆయనకి కోపం వస్తుంది. మీరు 2 అంశాలను గుర్తుంచుకోండి. ముందుగా మీరు చేసే ఏ పనైనా సరే పెద్ద ఆయనకి రిపోర్ట్ చేయాలి. రెండోది, శివ బ్రతికుండగానే అతన్ని పట్టుకోవాలి. చచ్చాక శివ మనకి దేనికి పనికిరాడు అని అన్నది అనురాధ మెహ్రా. ఓకే మిసెస్ మెహ్రా, నేను ఖచ్చితంగా పెద్ద ఆయన ఆర్డర్స్ ని ఫాలో అవుతాను అని అన్నాడు నిరంజన్. ఓకే, మీరు రాయల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి కాల్ చేసి వీలైనంత త్వరగా శివని పట్టుకొని లార్డ్ ముందుకి తీసుకురమ్మని చెప్పండి. అండ్ ఆ వెంటనే అసలు విషయం ఏంటని ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ చేయండి. ఏమైనప్పటికీ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ కి మన ప్లాన్స్ గురించి తెలియదు. బహుశా వాళ్ళు శివకి తప్పుడు మెసేజ్ పాస్ చేయొచ్చు. సో బీ కేర్ఫుల్ అని అన్నది అనురాధ. ఓకే, నేను అదే అనుకుంటున్నాను. మనం చాలా థింగ్స్ ని సేవ్ చేయొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం రాయల్ ఇంటెలిజెన్సీ శివపై గెలిచే అవకాశం 50% మాత్రమే ఉంది అని అన్నాడు నిరంజన్. ఇంతకు ముందు అంబరీష్ ని పంపించినప్పుడు కూడా నువ్వు ఇదే చెప్పావు. నీకు శివ యొక్క స్టైల్ ఇంకా అర్థమైనట్లు లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, లేదంటే అది మిమ్మల్ని డేంజరస్ సిచ్యువేషన్ లోకి నెట్టేస్తుంది అని అన్న అనురాధ ఫోన్ కట్ చేసింది. అనురాధ అలా మాట్లాడగానే నిరంజన్ ఫేస్ ఎర్రగా మారిపోయింది. ఇక అతనికి మాటలు రాలేదు. అతను మాట్లాడాలి అనుకున్నా అప్పటికే అనురాధ ఫోన్ కట్ చేసింది. క్రిస్టల్ ఇంటర్నేషనల్ బిల్డింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో శివ విండో దగ్గర నిలబడి చూస్తున్నాడు. అదే సమయంలో కురుమిత్ర తల వంచుకుని శివ ముందు మోకరిల్లి, లార్డ్ వసి, నా సబార్డినేట్స్ అందరూ నా ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉన్నాను. నా ఆధీనంలో ఉన్న అందరూ సత్రజిత్ గురించి కొంత తెలుసుకున్నారు అని గంభీరంగా అన్నాడు కురుమిత్ర. ఓ, ఏం తెలుసుకున్నారు అని నార్మల్ గా అన్నాడు శివ. అతని ఫేస్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. బట్ కళ్ళు మాత్రం కోల్డ్ గా షైనింగ్ గా ఉన్నాయి. నేను ఇన్వెస్టిగేషన్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిస్టర్ వియాతి హై పొజిషన్ కి చేరుకున్న తర్వాత డ్రాగన్ సిటీ వ్యవస్థని మార్చాడు. ఇప్పుడు చెన్నై సిటీలో ఉన్న సత్రజిత్ హాల్ యొక్క కొత్త నాయకుడు ఒక కోడ్ నేమ్ ని కలిగి ఉన్నాడు. దాన్ని సత్రజిత్ హిల్ అని పిలుస్తారు. బ్లాక్ డ్రాగన్ కింగ్ అనే వ్యక్తి తెలియని ఐడెంటిటీతో ఉన్న మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ పర్సన్. సెక్యులేషన్ వరల్డ్ లో అతను గొప్ప రెప్యుటేషన్ ని కలిగి ఉన్నాడు. లిస్ట్ లోని 32 బెస్ట్ పర్సన్స్ లో ఆ లిస్ట్ లో అతను 28వ పొజిషన్ లో ఉన్నాడు. నేను కనుగొన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాజీ డ్రాగన్ సిటీలో 12 మంది డ్రాగన్ గార్డ్స్ అండ్ కొత్తగా 12 మంది డ్రాగన్ కింగ్స్ ని నియమించారు. వీళ్ళంతా హెవెన్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారు. ఇకపోతే అర్థన్ మ్యాన్ డ్రాగన్ రక్తంతో కడగటం వల్ల మిగిలిపోయిన ఖాళీని భర్తీ చేసిన సాటిలేని నిపుణుల బృందాన్ని కనుగొనడానికి మిస్టర్ వియాతి ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అని అన్నాడు కురుమిత్ర. బ్లాక్ డ్రాగన్ కింగ్, ఓహో, పేరు పెట్టడానికి ధైర్యం చేశారా అని శివ పెదవి అంచున మిస్టీరియస్ స్మైల్ కనిపించింది. అతనికి కురుమిత్ర యొక్క తెలివితేటలు తెలుసు. తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే కురుమిత్ర సరైన ఇన్వెస్టిగేషన్ చేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు. అయితే ఈ బ్లాక్ డ్రాగన్ కింగ్ అనే పేరు రీసెంట్ గా అంబరీష్ నుంచి కూడా విన్నాడు. నిరంజన్ కూడా బ్లాక్ డ్రాగన్ కింగ్ అతి పెద్ద రిపోర్టర్ గా ఉన్నాడని ఆల్రెడీ శివ ఊహించాడు. మిస్టర్ వాత్సల్య చెన్నైలో అధికారం చేపట్టిన తర్వాత బ్లాక్ డ్రాగన్ కింగ్ చెన్నైలోని మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అయిన నిరంజన్ తో మంచి కమ్యూనికేషన్ ని, కాంటాక్ట్ ని కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. ఎందుకంటే మిస్టర్ వాత్సల్య క్రూరమైన రక్తపాత శైలి ప్రకారం అవిధేయులను అనుమతించడం అసాధ్యం. అతని అండ చూసుకుని రిచెస్ట్ మ్యాన్ అయిన నిరంజన్ సిటీలో సేఫ్టీగా ఉంటున్నాడు అని అన్నాడు కురుమిత్ర. శివ మెల్లగా నవ్వి, నీ అనాలిసిస్ బాగుంది అని అన్నాడు. వియాతి సింహాసనాన్ని ఆక్రమించిన తర్వాత తన పవర్ ని అడ్డు పెట్టుకుని అందరికీ ఇబ్బంది కలిగించకూడదు అనే సూత్రాన్ని పక్కన పెట్టాడు. ప్రజెంట్ అతను అంతా డ్రాగన్ సూత్రాలకు వ్యతిరేకంగానే ముందుకు వెళ్తున్నాడు. తన దారికి అడ్డొచ్చే వాళ్ళని చంపేస్తున్నాడు. అందువల్ల నిరంజన్ వెనుకున్న మిస్టీరియస్ పర్సన్ బ్లాక్ డ్రాగన్ కింగ్ అని డిసైడ్ అయిపోయింది. సహజంగానే అన్ని సిగ్నల్స్ ప్రకారం బ్లాక్ డ్రాగన్ కింగ్ డ్రాగన్ సిటీ కింగ్ గా తన ఐడెంటిటీని తెలుసుకున్నాడు. కానీ అతను ఆవేశంగా డీల్ చేయడానికి హెర్మిట్ సర్కిల్ పవర్ ని యూజ్ చేయలేదు. బ్లాక్ డ్రాగన్ కింగ్ ఈ విషయాన్ని వియాతికి రిపోర్ట్ చేయలేదని తెలుస్తోంది. లేదంటే ఈ నిరంజన్ లాంటి చిన్న చేపని తనపై ఫైట్ చేయడానికి డిసైడ్ చేయడానికి సాహసం చెయ్యరు. ఈ విషయం వియాతికి తెలుసుండదు. బ్లాక్ డ్రాగన్ కింగ్ శివ యొక్క మిస్టీరియస్ సీక్రెట్ ని ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాడు. అతను వాత్సల్య యొక్క వారసత్వం నుంచి పుట్టుకు వచ్చాడు. కానీ శివ అత్యంత సనాతన వంశస్థుడు, డ్రాగన్ హౌస్ యొక్క నిజమైన ప్రభువు. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. డ్రాగన్ హిల్స్ యొక్క వారసత్వం గురించి తెలుసుకునే అర్హత కూడా ఎవ్వరికీ లేదు. అందుకే శివ నేరుగా లౌకిక ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు. అతను ఎన్నో అద్భుత విజయాలని ముందుండి నడిపించాడు. తర్వాతే ప్రజల్లోకి వచ్చాడు. గ్రాండ్ డ్రాగన్ హౌస్ యొక్క వారసత్వం మొత్తం సన్యాసి సర్కిల్ ను వెర్రితలలు వేయడానికి, రక్తపాతం చేయడానికి సరిపోతుంది. అంతేకాదు ఎన్నో అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న శివకి మార్షల్ ఆర్ట్స్ లో అతి పెద్ద లోపముంది. బ్లాక్ డ్రాగన్ కింగ్ తనపై తాను స్పై చేసుకోవడానికి చీకట్లో దాక్కున్నాడు. శివ తన ఓన్ ప్లాన్ ని కలిగి ఉన్నాడు.
అతను బ్లాక్ డ్రాగన్ కింగ్ ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ డ్రాగన్ కింగ్ తనంతట తాను బయటికొస్తాడు. వచ్చేలా చేయటం శివకి బాగా తెలుసు. శివ కింగ్ ఆఫ్ డ్రాగన్ హౌస్ అయినప్పుడు వియాతి ఎలా డ్రాగన్ హౌస్ ని ఆక్రమించాడు? శివ కింద ఉండే వీళ్ళంతా శివకి ఎలా ఎదురు వెళ్తున్నారు? శివ ఐడెంటిటీలో ఇంకా మిగిలిన రహస్యం ఏంటి? నిరంజన్ పంపించిన క్లో ఏం చేయబోతున్నాడు? ఎన్నో మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఉన్న శివకి మార్షల్ ఆర్ట్స్ లో లోపం ఉండటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. కదా